హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ లీలాకృష్ణ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఎట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, హైటెక్ సిటీ. చాలామంది నన్ను తరచూ అడిగే క్వశ్చన్, స్టోన్ సర్జరీ తర్వాత మనం ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి డైట్ పాటించాలి అని అడుగుతూ ఉంటారు. మెయిన్గా లావుగా ఉన్నవాళ్ళు ఒబీసిటీ, మనం డైలీ వాకింగ్ చేయటం, మన బరువుని తగ్గించుకోవడం, నియంత్రణలో పెట్టుకోవడం, చాలా క్రమ పద్ధతిలో నియంత్రణ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రోజుకి ద్రవ పదార్థాలు 3 లీటర్ నీళ్ళు దాకా తీసుకోవటం, సాల్ట్ ఇంటేక్‌ని మనం చాలా నియంత్రణగా తగ్గించుకొని కరెక్ట్‌గా సాల్ట్ వాడటం, అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం వల్ల, అలాగే యానిమల్ ఫుడ్స్ అంటే చికెన్ కానీ, మటన్ కానీ, సీ ఫుడ్స్ అవి కూడా మనం అవాయిడ్ చేసుకుంటే రికరెంట్ స్టోన్ డిసీజ్‌ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. అలాగే రికరెంట్‌గా స్టోన్స్ వచ్చేవాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా 24 అవర్ యూరిన్ టెస్ట్ ఉంటుంది. అలాగే మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అంటారు దాన్ని. పీరియాడిక్‌గా కొన్ని బ్లడ్ టెస్టులు చేయటం, అలాగే స్టోన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ ఉన్న స్టోన్‌ని మనం ల్యాబ్‌కి పంపించి అది ఏ రకమైన స్టోన్ అని తెలుసుకోవడంలో చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇవే కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్, పీరియాడిక్‌గా అల్ట్రాసౌండ్ అలాంటి టెస్టులు చేసుకోవటం వల్ల కూడా మనకి స్టోన్స్ మళ్ళీ ఫార్మ్ అవుతున్నాయి ఏంటి ఫాలోఅప్‌లో ఉండటం వల్ల మనకి అన్ని విధాలుగా స్టోన్స్, మనం రికరెంట్ స్టోన్స్‌ని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్.